లాల్ సలాం. లాల్ సలాం అన్న. ఈ లాల్ సలాము ఎందుకన్నానంటే, మా చిన్నప్పుడు లాల్ సలాం అంటే ఢిల్లీ కోట దద్దరిల్లేదు, ఢిల్లీలో ఉణుకులు వచ్చి. కానీ ఇవాళ లాల్ సలాం అంటే నాకే వినపడతలేదు నేను అన్నది. అంటే ఎంత వీక్ అయిపోయాం మనం అందరం. మన ఆశయాలు అంతర్యాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, మనలో ఉండాల్సిన డిసిప్లిన్ ఏమైపోతుంది, ఏం అర్థం కావట్లేదు. మా జార్జి రెడ్డి, కూర రాజయ్య, జంపాల వీళ్ళందరూ నాకు జూనియర్లు కాలేజ్లో. జార్జి సైన్స్ కాలేజ్ అనుకోండి, వీళ్ళిద్దరు ఇంజనీరింగ్ కాలేజ్. వీళ్ళు ముగ్గురు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలంటే తెలియని వాళ్ళు నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు. ఆ రోజుల్లో నేను ఒక్కడిని ఎస్ఎఫ్లో ఉండేవాడిని, వీళ్ళంతా కాదు. బట్ ఒక టైం వచ్చేటప్పటికి వాళ్ళు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను అర్థం చేసుకుని, జార్జి డిఎస్యు స్టార్ట్ చేశాడు. జార్జి పోయిన తర్వాత జార్జి మరణం తర్వాత జంపాల ఈ సంస్థలు పీడిఎస్యు, అరుణోదయం ఇవన్నీ స్టార్ట్ చేశాడు. మీ నాయకుడిని వాడు అన్నందుకు క్షమించాలి, ఎందుకంటే నాకు రాజయ్య కానీ, జంపాల కానీ, జార్జి కానీ, సిరిల్ కానీ జూనియర్లు. అలాగే ఉండేవాళ్ళం, మేము సొంత అన్నదమ్ముల్లాగానే ఉండేవాళ్ళం. అయితే జంపాల వీళ్ళంతా వచ్చిన తర్వాత ఒక ఆశయంతో సిద్ధాంతాలను నమ్మి ఈ ఉద్యమాలని స్థాపించారు. అరుణోదయం అని పేరు పెట్టాడంటే నా ఉద్దేశంలో వాడు అప్పటికే నానుడిని అరచేత్తో అరుణోదయాన్ని ఆపలేరని. నిజంగా అరుణోదయాన్ని అరచేత్తో ఆపలేరు. కానీ ఇవాళ మనం అంతా ఏమైపోయాం, అరుణ కిరణాలు అయ్యాం. కిరణాన్ని ఆపొచ్చు, ఎన్ని కిరణాలనైనా ఆపొచ్చు. మనం కోట్ల కిరణాలు ఉంటాయి, కొన్ని కిరణాలను ఆపుతాం. ఇప్పుడు మన కిరణాలలాగా ముక్కలు 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 అయిపోయాం మనం. ఎన్ని విభాగాలు ఎంతమంది అయిపోయామో తెలియదు. సో దానికి ఇవాళ ఎవరైతే ఈ దేశానికి అసలు ఊహించను కూడా ఊహించలేదో వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని వెళ్తున్నారు, 14 సంవత్సరాల నుంచి. ఆ పరిస్థితికి మనం వచ్చాం. ఒకానొకప్పుడు ఎర్ర జెండా ఎర్ర కోట మీద ఎగురుతుంది అని నమ్మిన మనం ఇవాళ అది అవుతుందా అవదా అనే నమ్మకంతో లాల్ సలాం అంటానికి కూడా భయపడే పరిస్థితుల్లో తిరుగుతున్నాం మనం. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ మళ్ళీ వెనక్కి రావాలంటే నా ఉద్దేశంలో మనం అందరం కలవాలి. ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి? ఇంతమంది పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ ఆశిస్తారు. వీళ్ళే కాదు, మిగతా చోట్ల కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆశించి ఈ నాయకత్వ పోరాటం మనలో మనకు కాకుండా, మనం దేశం కోసమే పోరాటం మొదటి నుంచి. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మా జంపాలు స్టార్ట్ చేసిన ఈ అరుణోదయ కార్యక్రమం కానీ, పీడిఎస్యు కానీ 50 సంవత్సరాలు పూర్తి చేసినందుకు నా అభినందనలు తెలియజేస్తూ, అరుణకి, మిత్రులందరికీ, కామ్రేడ్స్ అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ.